అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు తీయని బాధ. రచన కోడూరి కౌసల్యాదేవి గారు. యువ మాసపత్రికలో 1971లో ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. చూడగానే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. గాజులు గాజులు ఎక్కడ ఏ మూలనున్నా ఆకేక వినిపించేసరికి నాగస్వరం విన్న నాగుపాములాగా పరుగు పరుగున వచ్చేస్తుంది మాధురి. కొత్త రకాలు ఏమన్నా ఉన్నాయా తాత? ప్రశ్నిస్తున్న మాధురిని నఖశిఖ పర్యంతం చూసి ప్రేమగా నవ్వాడు పట్టాభి. వారానికోసారి కొత్త కొత్త రకాలు వచ్చేస్తాయటమ్మా వెర్రి తల్లి ఆపేక్షగా చూస్తూ అన్నాడు. దా, ఇందులో నీకేమైనా నచ్చాయేమో చూడు. దగ్గరికి వెళ్ళలేదు మాధురి. అలాగే గోడకు ఆనుకొని గాజుల మలారం అంతటిని విప్పారిన నయనాలతో చూడసాగింది. విశాల, గాజుల తాత వచ్చాడు చూడు. ఒత్తులు చేసుకుంటున్న భద్రమ్మ కోడల్ని కేకవేసింది. 10 నిమిషాల తర్వాత లోపల నుంచి వచ్చింది విశాలాక్షి. ఏం తాత వచ్చావా? సాదరంగా పలకరించి ఒకసారి గాజుల పొట్లాలన్నీ కలిగి చూసింది. నిండుగా గాజులున్న తన చేతులను ఒక్కసారి చూసుకొని, చాలా పనిలో ఉన్నాను తాత, పైవారం వస్తావుగా అంది. అర్థం చేసుకున్నాడు తాత. 5వ తనపు వస్తువుల్ని ఉన్నాయిలే, ఇప్పుడు వద్దు అనడం ఆచారం కాదు. అలాగే తల్లి, వచ్చే సోమవారం వస్తానులేండి అంటూ మలారం అంతా వెతికి గాజులు తీశాడు. వెడల్పాటి ఎర్రటి గాజుల మీద అద్దాలు అతికినట్టు చాలా అందంగా ఉన్నాయి. దా తల్లి, మాధురిని పిలిచాడు. ఇది తీయని బాధ తల్లి, చేతులు నొప్పి పుట్టిన గాజులు వేసుకోవాలి కదూ? మాధురి సందేహిస్తూ అమ్మ వైపు నాయనమ్మ వైపు చూసింది. ఎందుకు? చిన్నపిల్లలకి మట్టి గాజులు చేతులు మోటుగా కనిపిస్తాయి. విశాల వారింపును తేలిగ్గా తోసేశాడు పట్టాభి. ఊరుకోండమ్మా, పిల్లలకి సరదా, మీరలా అంటారనే పాపం అమ్మాయి గారు దూరంగా నుంచుంటారు ఎప్పుడు అంటూ దా నాన్న అని పిలిచాడు మాధురిని గాజులు చూపుతూ. అప్పటికి కదలేదు మాధురి. అమ్మ మాటకేమ్మా, నేను ఇస్తాగా. తానే లేచి మాధురి దగ్గరికి వెళ్ళి గాజులు చేతికి తొడిగాడు. చూసుకో తల్లి, ఎంత బాగున్నాయో, చిట్టి చిట్టి చేతులు మరి అని ఒక్కసారి విశాలను భద్రమ్మను మార్చి చూశాడు. మాధురితో హాస్యం చేసినట్టు చెప్పాడు. అమ్మాయి, అమ్మకి నాయనమ్మకి అలా బెదిరిపోయావంటే రేపు నల్లటి మొగుణ్ణి తెచ్చి పెళ్లి చేసేస్తారు. నీకు ఇష్టం లేకపోయినా సరే. ఇంత నోరులేని తల్లివైతే ఎలాగ నాన్న? నీకు కావాల్సినవన్నీ గట్టిగా అడగాలి. తెలిసి తెలియని మాధురి సిగ్గుగా నవ్వింది. భద్రమ్మ నిండుగా నవ్వుతూ అర్ధయుక్తంగా తల పంకించింది. విశాలాక్షి గంభీరంగా చిరుమందహాసం చేసింది. ఎంత గాజులు బాగున్నాయి, జత రూపాయన్నరో ఉండవు? మాధురికి తొడిగిన గాజుల జతను పరిశీలనగా చూస్తూ ప్రశ్నించింది విశాల. ఊరుకోండి అమ్మగారు, నా బంగారు తల్లికిచ్చిన గాజులకు నేను ఎప్పుడైనా ధర చెప్పానా, తీసుకున్నానా? అంతలో పట్టాభిస్వరం దీనంగా మారిపోయింది. నా కూతురు మాణిక్యం కూడా సరిగ్గా ఇంతే వయసు ఉంటుందమ్మగారు. పుష్కరాలకు పుట్టింది. ఎప్పుడో 2 ఏళ్ల నాడు చూచానంతే తల్లిని బిడ్డని. ఓసారి చూసుకోవాలని ప్రాణం కొట్టుకుపోతోంది. పంపరుగా రాక్షసులు. నా కూతురి కర్మ ఏమో గాని ఆ నోరులేని దానికి అత్త మొగుడు అందరూ రాక్షసులే దొరికారు. పై తువాలతో కళ్ళెత్తుకున్నాడు అతను. అంతలో వంట మనిషి తెచ్చి అందించిన మజ్జిగ గ్లాసు గటగడా తాగి ఖాళీ చేసేసి గ్లాస్ అక్కడ పెట్టి, వస్తాను తల్లి మరి, మళ్ళీ వారం దర్శనం చేసుకుంటాను అని నిష్క్రమించాడు. పాపం వెర్రివెధవ. భద్రమ్మ స్వగతం పైకే వినిపించింది. ఏమీ కాదు, తీసి పారేసినట్టు అంది కోడలు విశాల. మనం వాడు వచ్చినప్పుడల్లా ఇచ్చే మజ్జిగలు, భోజనాలు, కూరలు, జున్నులు ఒకటేమిటి, ఇవన్నీ తక్కువ. అందుకే పాపకు గాజులు ఊరికే ఇచ్చేస్తున్నాడు. తెలివి తక్కువ వాడేమీ కాదు. ఊరుకుందు విశాల. కోడలి మాటలు నచ్చలేదు భద్రమ్మకు. అటువంటి స్వల్ప దాన ధర్మాలు ఇంకా చాలామందికి చేస్తున్నాం మనం. అందరూ అలా ఉంటున్నారా? గాజుల తాత మనసు మంచిది. మరి సంభాషణ సాగలేదు. అతడి పేరు పట్టాభి అని ఎవ్వరికీ గుర్తుండదు. గాజుల తాతే అతని నామాంతరం. స్కూల్ నుంచి వచ్చిన మాధురి లోపల వలండాలో భద్రమ్మతో మాట్లాడుతున్న పట్టాభిని చూసి, వచ్చావా తాత అంటూ సంతోషాతిశయంతో పరుగున దగ్గరికి వెళ్ళింది. వచ్చానమ్మా అనలేక అన్నాడు. పట్టాభి
కళ్ళు వర్షిస్తున్న నీటిని పదే పదే పై పంచతో ఒత్తుకుంటూ బాగా చిక్కి ఉన్నాడు. బాగా దిగులుగా ఉన్నాడు. దుఃఖేస్తున్నాడు. ఆ కంఠంలో ఇదివరకటి ఉత్సాహం, అనురాగం లేవు. పక్కనే బెక్కమొహం వేసుకుని ఉన్న ఒక 12 ఏళ్ల బాలిక నిలబడి ఉంది. మాసిన చిరుగుల బట్టలు, సంస్కారం లేని తల. ఇన్నాళ్ళ నుంచి రావడం లేదే? అతడి స్థితి అర్థం చేసుకోలేని మాధురి మరింత దగ్గరగా పోయి ప్రశ్నించింది. ఏది నీ గాజుల కావడి ఏది? అయ్యో తల్లి, ఏం చెప్పను, నా బ్రతికే బుగ్గైపోయింది. ఒక్కసారిగా బోరుమన్నాడు పట్టాభి. బడవకాన వెధవారాలు అడగడాలు నువ్వును, పో లోపలికి. భద్రమ్మ కసరడంతో మాధురి లోపలికి పోయి తొంగి తొంగి చూడసాగింది. ఊరుకో తాత, ఊరుకో, ఏం చేస్తాం, అంతా కర్మ. పట్టాభిని ఓదార్స్తోంది భద్రమ్మ. అది సహజంగా చచ్చిపోతే నాకింత బాధ ఉండదమ్మగారు. అత్త పెట్టే బాధలు, మొగుడు పెట్టే కసిడి కోతలు భరించలేకే నూతిలో దూకి చచ్చిపోయింది అమ్మగారు. భరించలేని కడుపు శోకంతో గుండెలు బాదుకుంటూ జుట్టు పీక్కుంటూ ఏడుస్తున్నాడు పట్టాభి. అభం శుభం ఎరగని ఆ పసిదాన్ని నాకు వదిలిపోయింది. ఎలా పెంచను దీన్ని? మనవరాల్ని చూసి భయపడుతున్నట్టుగా అన్నాడు. తాత ఏడుపు చూసి పిల్లది కూడా ఏడవడం మొదలుపెట్టింది. ఊరుకోవే సీత, ఊరుకో. చూడు పట్టాభి, పిల్ల బెంబేలు పడిపోతోంది. దుఃఖం దిగమింగాలి మరి. దేవుడేదో ఓ దారి చూపకపోడు మరి నీకు. శక్త్యానుసారం ఓదార్పు మాటలు పలుకుతోంది భద్రమ్మ. అంత లోపల నుంచి వచ్చింది విశాలాక్షి. చిట్టపటలాడుతున్న వదనంతో సాధ్యమైనంత ప్రసన్నతను నింపుకొని ప్రయత్నిస్తూ అన్నది. జరిగిన దారుణం విన్నాం పట్టాభి, ఏం చేస్తాం, దేవుడు అలా చేశాడు మరి. మనసు దిట్టపరుచుకో, పొడి పొడిగా ఓదార్చింది. ఒక్కసారి ఆమె ముఖం కేసి తేరిపారా చూశాడు పట్టాభి. కొళ్ళు తుడుచుకున్నాడు. అంతేలే తల్లి, నీరసంగా అంటూ మనవరాల్ని వెంటబెట్టుకొని పోయాడు. శుక్రవారం పూట ఎందుకు మన ఇంట్లో ఆ వెధవి ఏడుపులు? వాడింటో వాడు పడి ఎంతైనా ఏడవచ్చు అంటూ మెల్లని స్వరాన విసుక్కుంటున్న తల్లివైపు అయోమయంగా చూసింది మాధురి. పాపం గాజుల తాత ఏడుస్తుంటే నాకు ఏడుపొచ్చిందే, మరి అమ్మకెందుకు రాలేదు? పైగా కోపం వచ్చింది కూడా. తన మనసులోని భావాన్ని పైకి వ్యక్తం చేయడానికి ధైర్యం లేదు మాధురికి. గాజులు గాజులు గాజుల అమ్మకమే జీవనోపాధి అయిన పట్టాభికి పుట్టెడు దుఃఖంలో ఉన్న వీధుల వెంట తిరిగి అమ్ముకోవాల్సిన అగత్యం తప్పిందే కాదు. కానీ ఆ గళంలో ఎంతో నీరసం, నిర్జీవత, వెనకటి ఉత్సాహం, జీవం ప్రస్తుతం వినరావడం లేదు. కానీ అంత విచారంలోనూ అతడికి మాధురి పట్ల గల మమకారం మాత్రం మరుగున పడిపోలేదు. వారం వారం వస్తాడు. విశాలాక్షి గాజులు కొనుగోలు చేసినా చేయపోయినా తాను మాత్రం విధిగా మాధురి చేతులకి 2 గాజులు తొడిగి వెళ్ళిపోతాడు. మాధురి ఎదుట కనిపించకపోతే ఏది చిట్టి తల్లి అంటూ వెతికి వెతికి పిలిచి మరీ తన ముడుపు చెల్లిస్తాడు. ఊరుకుందు తాత, ఎందుకు చెప్పు, ఎన్నాళ్ళు అయితే నా మనవరాలు అంటూ ఒకటే ఇదైపోతూ దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ అమ్మాయికి గాజులు ఇచ్చేవాడివి. ఇప్పుడు నీ సీత నీ ఇంట్లోనే ఉందిగా. భద్రమ్మ ఓనాడు వారించింది. ఏం మాట పెద్దమ్మగారు అది? నా మనవరాలోటి, నా చిట్టితల్లోటి నాకు కాదు. స్థిరంగా పలికిన పట్టాభి స్వరంలో ఏదో దర్పం, మరెంతో మమత. పట్టాభి నిష్క్రమణ అనంతరం విశాలాక్షి చాలా విసుక్కుంది. ఏడుశాడు వెధవ పోలికాను. వాడి గతిమాలిన మనవరాలు నా బంగారు తల్లి ఒకటేనా? బాధపడ్డది భద్రమ్మ. అయినా 5వ తనపు గాజులను అత్తారుబతంగా తెచ్చి చేతులకు అలంకరించే అల్ప సంతోషి పట్టాభి. వయసు మీరిన వృద్ధుడు. అంతంత మాటలు నువ్వు అనకూడదు విశాల. పెద్దరికపు హుందాతో వారించింది కోడల్ని. అప్పుడప్పుడు పట్టాభితో కలిసి వచ్చే సీత ఆ నెల ఆ ఏటికా ఏడు పైబడిన కొలది చిన్న చిన్న పనులు చేసి పోవడానికి, మాధురితో ముచ్చట్లు ఆడడానికి తరచూ ఆ ఇంటికి రాసాగింది. మాధురికి సీతకు స్నేహం పెరిగింది. బొత్తిగా రెక్కల కష్టం మీద పెరిగే దౌర్భాగ్యుణ్ణి ఒక్కగానొక్క పిల్లకు కూర్చోబెట్టి పెట్టలేక పనులకు పంపుతున్నాను తల్లి తండ్రి లేని పిల్ల, కాస్త మీరే కనిపెట్టాల పెద్దమ్మగారు అంటూ అప్పుడప్పుడు కంటితడి పెట్టేవాడు పట్టాభి. నువ్వు చెప్పకపోతే నాకు తెలియదేమిట్రా పట్టాభి, ఊరుకో, బాధపడకు. స్వాంతన వచనాలు పలుకుతూ పండో ఫలమో పైకమో శక్తానుసారం ఇస్తూ ఆ పిల్ల చేసిన దానికంటే ఎక్కువగానే ముట్ట చెప్తోంది భద్రమ్మ.
అమ్మాయి గారు, మీ చేతులు ఎంత అందంగా ఉన్నాయండి. పూలమాల కట్టుకుంటున్న మాధురి దగ్గరకు చేరిన సీత తదేకంగా ఆమెను చూసి తన అభిప్రాయాన్ని వెలువచ్చింది. ఆహా! మాధురి ఆశ్చర్యం ప్రకటిస్తూ తన చేతులను సీత చేతులను మార్చి మార్చి చూసింది. నిజమే, పని పాటలతో మొరటుదేలి మురికి పట్టిన చౌకరకం మట్టి గాజులతో ఉన్నాయి సీత చేతులు. పాపం, దుస్తులు అంతంత మాత్రమే. నేను కట్టి కట్టి వదిలేసిన పాత బట్టలు చిరుగలవేగా సీత వేసుకునేది. కానీ సీత ఎంత అందంగా, ఎంత తెల్లగా ఉంటుంది. దాని ముందు నేను నలిపేగా. తన ఆలోచనలు పైకి వ్యక్తం కానీయకుండా ప్రశంసగా అన్నది. ఏదో అంటావు కానీ ఏం బాగుంటాయి సీత, నీకంటే అందంగా ఉంటానా నేను? సీత కొద్ది క్షణాలు తెల్లబోయి మాట్లాడలేకపోయింది. పని పాటలు చేసుకునే పేదదానికి కూడా అందమా? అప్పుడప్పుడే బాల్యాన్ని వీడి కన్యావస్థలో అడుగిడబోతున్న లోక మాలిన్యం ఎరగని పసితనాన్ని పూర్తిగా వీడని 13 ఏళ్ల ప్రాయంలో ఉన్న అమాయకులు ఇరువురు కూడా. తేరుకున్న సీత మెల్లగా అంది, మీ చేతులు నా గాజులు ఎంత బాగున్నాయి అమ్మాయి గారు. చక్కగా మెళ్ళో గొలుసు, సిల్కు బట్టలు. జాలితో ద్రవించిపోయింది మాధురి. వేసుకోవాలనుందా? ఇందా వేసుకొని చూడు. సీత వారిస్తున్నా వినకుండా తన చేతి బంగారు గాజులు తీసి ఆమె చేతికి తొడిగింది మాధురి. ఏనాడు బంగారం అనే వస్తువును తాకి కూడా ఎరగని సీత పరమానందంతో మైమర్చిపోయి చూసుకుంది తన చేతుల్ని. కానీ ఆ పరవశావస్థ నుండి నిజస్థితిని గుర్తించింది మాత్రం విశాలాక్షి కఠినోక్తుల వలన. ఎంతలో ఉండేవాళ్ళు అంతలో ఏడవాలి. కానీ ఏమిటా విరగబాటు? అమ్మాయి గారి అంతరమే నీ అంతరమేమి? కలవారి బిడ్డలు ఎన్నైనా పెట్టుకుంటారు, అవన్నీ కావాలని అడిగేయడమే వెనక ముందు లేకుండా. నీ దరిద్ర మొహానికి నగలు ఒకటి తక్కువయ్యాయా? అయినా దానికి బుద్ధి లేకపోతే నీకు తెలియక్కర్లేదు మాధురి. నీ ఒంటి మీద నగలు ఆ శనిమొహానికి ఇవ్వడమే బోడి స్వతంత్రమా అని. అలా అనర్గళంగా సీతను ఘాటుగా తన కుమార్తెను మెత్తమెత్తగా మందలించిన విశాలాక్షి ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు. పనిమాల పట్టాభిని కబురంపి మరో దండగం చదివింది. ఏదో తల్లిలేని పిల్ల కదా అని కనికరిస్తే దానికేమీ తెలియకుండా ఉంది. నెత్తికెక్కుతోంది. ఇవాళ ఇదైంది, రేపు మరొకటి అవుతుంది. అట్టే వెకిలి వేషాలు వేయొద్దని చెప్పు. పట్టాభి మరి వినలేకపోయాడు. ఒళ్ళు తెలియని కోపంతో చావగొట్టాడు మనవరాల్ని. కూడు గుడ్డ దొరకకుండా పోవుటే దరిద్రపు దాన, తిన్నింటి వాసాలు లెక్కపెట్టి ఇలాంటి యథవేషాలు ఎప్పుడు వెయ్యబోకే. నోరు నొప్పి పుట్టేదాకా అరిచి అరిచి చేతులు నొప్పి పుట్టే వరకు కొట్టాడు సీతని. అంతలో ఆలయం నుండి భద్రమ్మ తిరిగి రాకుంటే ఆ పిచ్చి కోపంలో అతడు సీతని చంపేసేవాడేమో. పిల్లని వెనక్కు తీస్తూ కోప్పడింది భద్రమ్మ. పిచ్చేమైనా ఎక్కిందట్రా పట్టాభి? చంపేస్తావా దాన్ని? ఏమిటి పసిపిల్ల, దానికేం తెలుసు? అంతరాలన్నీ ఎలా తెలుసుకుంటుంది? అటు తిరిగి కోడల్ని కూడా మందలించింది. దగ్గరుండి పసిదాన్ని చావు బాధిస్తావా విశాల? ఎంత కరుకుగుండనేది? సణుక్కుంటూ విశాల లోపలికి నిష్క్రమించింది. తప్పులు చేసిన పిల్లలకు బుద్ధి చెప్పుకునే తీరు అది కాదు అంటూ పట్టాభిని మరింత కోప్పడింది. తల్లి లేని పిల్ల, ఉన్నది నీ ఒక్కడివి, ఇక దాన్ని చేరదీసేవాళ్ళెవరు? కొళ్ళొత్తుకున్నాడు పట్టాభి. ఏంటో అమ్మగారు, కూతుర్ని పోగొట్టుకున్న పాపిష్టోణ్ణి, పిచ్చోణ్ణి అయిపోయాను. మనవరాల్ని ఎత్తుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి మరెప్పుడు సీత తన హద్దును దాటి ఎరగదు. అమ్మాయి గారు మాధురికి తనకు గల భేదమేంటో బాగా తెలిసొచ్చింది. ఏదో కోపం కొద్దీ కొట్టాడన్న మాటే గానీ పట్టాభికి సీతపై గల మమకారం ఎంతటిదో ఎవ్వరికీ తెలియంది కాదు. సీత అడగలేదు. గాజులు నేనే ఇచ్చాను అని చెప్పాలని ఎంతగానో ప్రయత్నించింది మాధురి. కానీ తల్లి భయంతో ఆ మాట ఎక్కడా పైకి రానిలేకపోయింది. సీతకు జ్వరంగా ఉందని తెలిసి లేత మనసు గిజగిజలాడిపోయింది. ఏం చెయ్యాలో తెలియక బహుశా గాజుల తాత కొట్టినందుకే కావోలు అని అనుకుంది. స్కూల్ నుంచి ఇంటికొస్తువో అడుగు అటు వేసి సీతను చూసి వచ్చింది ఒకనాడు. విషయం తెలిసిన విషయాలు ఎంతైనా ఆర్భాటం చేసింది. అప్పటి నుంచి జడిసిన మాధురి గాజుల తాత పట్ల, అతడి మనవరాలి పట్ల తనకు గల అభిమానాన్నంతా గుప్తంగా ఎదలోనే దాచుకోసాగింది. అమ్మాయి గారి పెళ్ళ వింటూనే విపరీతమైన సంతోషాన్ని ప్రదర్శించాడు గాజుల తాత. నా చిట్టి తల్లికి పెళ్లి గాజులన్నీ నేనే ఇస్తాను. ముత్తైదువులందరికీ నేనే గాజులు తొడుగుతాను. మంచి బహుమానం ఇప్పించాలమ్మాయి, నా బంగారు తల్లి. పెళ్లి హడావిడి అంతా తనదేనన్నా అన్నట్టుగా
ముసలాడు పట్టాభి. మాధురి పెళ్ళి నిర్ణయమైన దగ్గర నుంచి అమ్మగారు అమ్మగారు అంటూ ఏదో పని అందుకుంటూనే ఉండేవాడు. సీత అసలే 24 గంటలు అక్కడే గడపసాగింది. అక్కడే తింటూ తీరిక లేని పని చేస్తూ. పెళ్లినాటి ఉదయం పెళ్లి కుమార్తె మాధురి చేతులకు ఎంచి ఎంచి మంచి గాజులు తొడిగాడు పట్టాభి. కన్ను చెదిరి అలంకారాలతో ఉన్న మాధురి మంగళప్రదమైన ఆ గాజుల మలారానికి నమస్కరిస్తూ ఉంటే పట్టాభి కన్నులు నీళ్లు తిరిగాయి. అమ్మాయి గారు అత్తారింటికి వెళ్ళిపోతే ఇంకా కనిపించరు, ఇలా రోజు రోజు అనిపించి ఎంతో మదనపడ్డాడు. అంతలోనే మరొక ఊహ కదలాడింది అతని మదిలో. అతని మనసు తల్లడిల్లిపోయింది. అమ్మాయి గారు సీత ఒక్కేడు వాళ్లే, మరి సీత పెళ్ళెప్పుడు? పెళ్లి చేయడానికి నా దగ్గర డబ్బేది? పెళ్లికి వచ్చిన ముత్తైదువులందరికీ కూడా కోరిన గాజులు వేయించింది విశాలాక్షి ఆచారం ప్రకారం. గాజుల డబ్బులతో పాటు మంచి పంచల్చాపు బహుకరించాడు మాధురి తండ్రి వెంకట్రామయ్య. ఎంతగానో సంతోషించాడు పట్టాభి. సుఖీభవ తల్లి, సుఖీభవ, నువ్వు కలకాలం సుఖంగా ఉండాలి, నాకిలాగే బహుమతులు ఇప్పిస్తూ ఉండాలి. అమ్మో, మళ్ళీ 6 నెలల నాటికి పచ్చగా వస్తావు. పన్నంటి పాపాయిని ఎత్తుకోవడానికి నేనేగా అప్పుడు మోచేతుల వరకు గాజులేసేది. సిగ్గుతో ముడుచుకుపోయింది మాధురి అత్తారింటికి పయనమై పోతూ ఉంటే తల్లిదండ్రులతో సమంగా దుఃఖించాడు పట్టాభి. చూడాలంటే రయ్యమని వచ్చి విమానం మీద వాళ్తుంది తల్లి. మీకేం లోటు, ఆరికేం లోటు, ఎందుకు విచారం అంటూ తానే వీరభద్రమ్మను, విశాలను, వెంకట్రామయ్యను ఓదార్చాడు. ఇంతుండే అమ్మాయి గారికి అప్పుడే పెళ్లి గొడవ. తలుచుకున్న కొద్దీ ఆశ్చర్యంగా ఉంది పట్టాభికి. కలవారి బిడ్డ కనుక ఏమైనా చేయగలరు. నేను సీత పెళ్ళి ఎలా చేసేది? నిత్యం అదే దిగులు అతన్ని కుంగదీయ సాగింది. గున్నమామిడి వలె ఉన్న మాధురిని తనివి తీరా చూసుకుంటూ విశాలాక్షికి పట్టాభి ఆగమనం పానకంలో పొడకవచ్చినంత చిరాగ్గా ఉంది. ఇప్పుడేగా వచ్చింది, అప్పుడే వార్త ఎవరు అందించారో అని సణుక్కుంది. వచ్చావా తల్లి? తనివి తీరా తనువంతా కళ్ళు చేసుకొని చూశాడు పట్టాభి మాధురి వైపు. నిండుగా ప్రేమ పురస్కారంగా నవ్వాడు. నేను చెప్పలేదా తల్లి, 6 నెలలకల్లా పచ్చగా మళ్ళీ వస్తావని? నీ కోరికలేమో కానీ నాకు మాత్రం మనవరాలే కావాలి. ఆ బుల్లి చేతులకు నేనే గాజులు దొడగాలి. ఎంతో సంతోషంగా మాట్లాడుతున్న పట్టాభి స్వరంలో ఏదో అపశృతి పలుకుతోంది. బాగున్నావా తాత? నా వంక సిగ్గులు కురిపిస్తూనే మాధురి మనస్పూర్వకంగా ఆదర ప్రశ్న వేసింది. బాగానే ఉన్నాను తల్లి. ఏంటో పిచ్చోడిలాగా తలాడించాడు లేని నవ్వుని తెచ్చుకుంటూ. అంతలోనే ఒకసారిగా బోరున విలపించసాగాడు ముఖాన గుడ్డ వేసుకుని. నా బాగునే అడిగావా తల్లి? ఏమని చెప్పను, నా కర్మ. అయోమయంగా చూసింది మాధురి. నిరసనగా విసుగ్గా చూసింది విశాలాక్షి. శుభమా అని బిడ్డ పురుటికొస్తే నీ గోలేమిటి పట్టాభి? కాసేపు బయటికెళ్ళు, ఇక్కడ ఏడవపోకు అని గట్టిగా కసిరింది. మరింత చిన్నబోయి చూసింది మాధురి. సీత ఏది అని అడగబోయిన ఆమె మాట గొంతులోనే ఉండిపోయింది. అవునులే తల్లి, మర్చిపోయాను. తల్లి ప్రసవానికని పచ్చగా వస్తే నా గోలేమిటి? కళ్ళు తుడుచుకొని మామూలు మనిషి అయిపోయాడు. వస్తా తల్లి, రేపు గాజులు తెస్తాను అనేసి వడివడిగా వెళ్ళిపోయాడు. ఏంటమ్మా అసలు సంగతి? తాత ఏడుస్తున్నాడెందుకు పాపం? ఊరుకుందు మాధురి, ఇప్పుడు వచ్చావో లేదో. ఇంతకీ ఆ వెధవ గొడవలన్నీ నీకెందుకు? కూతురి ప్రశ్నను త్రుంచివేస్తూ కసిరేసింది విశాల. అంతటితో అప్పటికి ఆ ప్రసంగం ఆగిపోయింది. కొత్తగా అత్తారింటి నుంచి పుట్టింటికొచ్చిన సందడిలో మాధురి మస్తిష్కంలో తాత్కాలికంగా ఆ సంగతి మరుగున పడిపోయింది. కుమార్తె కాపురం ఎంత బాగా సాగుతోందో, అల్లుడు ఎంత చక్కటి ప్రవర్తన గలవాడో మరీ తెలుసుకొని మురిసిపోయింది విశాల. మర్నాడు భోజనానంతరం సావకాశంగా అందరూ హాల్లో కూర్చున్న తరుణంలో పట్టాభి వచ్చాడు గాజుల మూటతో. పెద్ద కావడితో గాజులమ్మే పట్టాభి చిన్న మూట భుజానేసుకొని రావడం ఆశ్చర్యమే అనిపించింది మాధురికి. రా తల్లి, ఎన్నాళ్ళైంది నీ చేతులకి గాజులు తొడిగి. కూర్చుని మూట విప్పి గాజుల సంచులు మాధురిని ఉద్దేశించి పిలిచాడు. ఇది తీయని బాధ తల్లి. చేతుళ్ళు నొప్పి పట్టిన గాజులు వేసుకోవాలి. కష్టపెట్టిన ఆనక పన్నంటి పాపాయి ముద్దే వస్తాడు. జీవితమే తీయటి బాధ తల్లి. సంతోషంగా తన ధోరణిలో మాట్లాడేస్తూ గాజులు ఎంచుతున్న పట్టాభి
విశాలి కంఠస్వరం విని తలెత్తి చూశాడు. వద్దు పట్టాభి, ఖరారుగా అన్నది విశాల. ఇక నుంచి మేం కబురంపితే గాని రావద్దు, వెళ్ళు. అమ్మగారు ఎందుకంత కోపంగా ఉన్నారు? వినరాని మాటేదో విషయమేదో విన్నట్టు ఆక్రోశించాడు. నాకు కోపం దేనికి? నీ చేతులతో అమ్మాయికి గాజులు వేయడం నాకు ఇష్టం లేదు. అవాక్క అయిపోయిన పట్టాభి అలాగ వెర్రిగా చూడసాగాడు. మాధురి మూగగా తిలకించసాగింది. అవును పట్టాభి, నువ్వేం బాధపడకు మరి. భద్రమ్మ అన్నది, గాజులు ఆడవాళ్ళకి మంగళప్రదమైనవి. మరి కూనీ చేసిన చేతులతో ఆ గాజులు వేయించుకోవడం శుభప్రదమైన పనికి కాదు. వెర్రివాడిలాగా అందరి మొహాలు మార్చి మార్చి చూశాడు పట్టాభి. పెద్దమ్మగారు, ఈనాటికి తమరు కూడా నన్ను అలాగా అసహించుకుంటారా? కనుల నీరు కక్కుకుంటూ అడిగాడు. భద్రమ్మ బాధగా అంది. ఏం చేస్తాం పట్టాభి, పద్ధతులే కదా, మరి వెళ్ళిరా. నేను కూని కోరిన అమ్మ, నా కడుపు బాధ తెలియకే అన్నారా మీరా మాట? కుమిలి ఏడ్చాడు పట్టాభి. భద్రమ్మ కూడా కళ్ళొత్తుకుంది. విశాలాక్షి మొహం చిట్లిచ్చింది. మాధురికి అంతా అగమ్య గోచరంగా ఉంది. తనకు తానే సంభాళించుకున్న పట్టాభి మెల్లగా మామూలు మనిషి అయిపోయాడు. నిజమే అమ్మగారు, మీరు పెద్దలు, మీకు తెలియందంటూ ఉంటుందా? ఉన్నమాటే అన్నారు. కానీ మీకైనా నా మీద కోపమేమీ లేదుగా, స్వచ్ఛమైన గొంతుతో అన్నాడు. ఒక చిన్న అట్టపెట్టెను భద్రమ్మకు అందిస్తూ, అమ్మాయి గారి కోసమని ప్రత్యేకంగా పట్టుకొచ్చాను తల్లి. నా పాపిష్టి చేతులకు తొడిగే అర్హత లేకపోయింది. ఉంచండి, తెచ్చింది తిరిగి తీసుకెళ్ళలేను. మీ చేతులతో అమ్మాయి గారి చేతులకు తొడగండి ఆ గాజుల్ని అన్నాడు అర్థింపుగా. వంచని తల ఎత్తకుండానే అందుకుంది సుభద్రమ్మ. కన్నీళ్లతో తననే తదేకంగా చూస్తున్న మాధురి వైపు తిరిగాడు పట్టాభి. చిట్టి పాపల్ని ఎత్తుకుంటూ, 1000 ఏళ్ళు సుఖంగా ఉండు తల్లి, నా చిట్టి తల్లి మనసారా జీవిస్తూ మెల్లగా కదిలి కనుమరుగైపోయాడు. ఎవరైనా ఏమైనా అనుకోండి, కానీ నా మాట చెప్తున్నాను. నువ్వు ఆ గాజులు వేసుకోవడం నాకు ఇష్టం లేదు మధు, రుసరుసలాడింది విశాలాక్షి. నిస్సహాయంగా ఎటూ నిర్ణయించుకోలేని అనిశ్చితతో నిట్టూడ్చింది మాధురి, గాజులను పెట్టెలో భద్రపరుచుకుంటూ. తాతకు నా మీద ఎంతో అపేక్ష, ఇక అమ్మదా తల్లి ప్రాణం, ఎవ్వరిని ధిక్కరించగలను? మౌనంగా ఆక్రోశించింది అసహాయ అంతరంగం. తర్వాత తల్లికి తెలియకుండా నాయనమ్మను విషయ సేకరణ కావించిన మాధురి వెలవెల్లాడిపోయింది. చిన్ననాటి స్నేహం సీత మరి లేదు అని అనుకుంటే ప్రాణం పిండేసినట్టే అయింది. తాను పెళ్ళై భర్తతో వెళ్ళిపోతున్న రోజు సీత ఎవ్వరూ లేకుండా చూసి తన గదిలోకి వచ్చి, ఏంటే సీత ఆప్యాయంగా అడిగింది తను. మొదట సిగ్గుపడింది సీత. ఎంతో మొహమాటం ప్రదర్శించి చివరకు తన చేతిలో ఉన్న కాగిత పొట్లాన్ని మాధురి చేతిలో ఉంచింది. అందరూ ఎంతెంతో గొప్ప బహుమానాలు ఇచ్చారు అమ్మాయి గారు మీకు, నాకేమైనా ఇవ్వాలి అని అనిపించింది. నవ్వకండే, పొట్లం విప్పి చూసింది మాధురి. అద్దాలు అంటించిన ఎర్ర గాజులు 6 అందంగా చక్కగా ఉన్నాయి. శ్రీకృష్ణుడికి కుచేలుడు అటుకులు బహుకరించిన కథ గుర్తుకు వచ్చిన మాధురి మధురంగా నవ్వింది. చాలా బాగున్నాయి సీత అంటూ వెంటనే చేతికి వేసేసుకుంది. సీత వదనం ఆనంద విప్పారితమైంది. అదే ఆకర్షారిగా చూడడం సీతను. మాధురి మనసంతా శోకం ఆవరించింది. మాతృహీన సీత, అమాయక. అటువంటి సీతను క్రూరంగా హత్య చేయగలవారు ఉన్నారు అంటే ఎవరైనా అనుకుంటారా? అసలు జరిగిన విషయం, పట్టాభి సీత వివాహం చేయాలని చింతించి ఆఖరుకు 2000 అప్పు చేసి సీతకు పెళ్లి చేశాడు. 1000 కట్నంగా, మిగిలిన 1000తో బట్టలు, ఒక చిన్న నగా పెట్టి సంతృప్తిగానే చేశాడు పెళ్ళి. కొద్దిగా భద్రమ్మ కూడా సాయం చేసింది. సీత భర్త ఒక చిన్న కిళ్ళి కొట్టు యజమాని. భార్యాభర్తలు ఇరువురు కొద్ది రోజులు 1-2 నెలలు అన్యోన్యంగానే గడిపారు. పట్టాభి తృప్తిగా విశ్రాంతిగా నిట్టూడ్చాడు. కానీ అతడికి ఆ మాత్రం తృప్తిగా కూడా బ్రతికే అర్హత లేదన్నట్టుగా ఘోర విషయం జరిగిపోయింది. పట్టాభి కూతుర్ని నానా బాధలు పెట్టి ఆత్మహత్యకు దారితీయించిన ఆమె అత్త ఇప్పటికింకా కక్ష విడవలేదు కోడలి పట్ల. తన కోడలు దుర్మార్గురాలని, అందుకే దారిలేక ఆత్మహత్య చేసుకుందని వదంతి లేపింది. ఆ పుకారు సీత అత్తవారి వరకు వెళ్లడం, మరుక్షణంలోనే సీతను హీనంగా జమగట్టడం జరిగిపోయింది. ఆమెకి పుడమిపైనే యమలోకం కనిపించసాగింది. లేచిపోయిన దాని కూతురు అంటూ అనునిత్యం అత్తగారు సాధించసాగింది. నీకు మాత్రం ఆ గుణాలు రావా? చెట్టొకటైతే కాయ మరొకటి ఎందుకు అవుతుంది?
ఎప్పుడో ఎవరితోనో నువ్వు పోతావన్నమాట అన్నాడు భర్త. విసిగిపోయిన సీత ఒకనాడు తిరిగి ఏదో అన్నది. దాంతో ఆ పశుప్రాయుడు ఒళ్ళు తెలియకుండా చావగొట్టాడు. ఆ దెబ్బలకు సీత అప్పటికప్పుడే స్పృహ తప్పి ప్రాణం విడిచింది. తెలివైన భర్త అత్త పేడ విరగడైంది అని సంతోషించి ఆ శవాన్ని నూతిలో పడేసి కాలుజారి పడి మరణించినట్టుగా చెప్పారు. అసలు జరిగిందంతా ఇరుగు పొరుగులందరికీ తెలుసు. అయినా పోలీసులకు నిజం చెప్పడానికి ఎవ్వరూ సాహసించలేదు. పట్టాభి కడుపు శోకం ఎవరు వర్ణించగలరు? నా సీత పోయావటే అమ్మ అని ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కేసు పెట్టి పోరి న్యాయం పొందగల ధనవంతుడు లౌక్యుడు కాదు పట్టాభి. కానీ అతడి కడుపు కోత నా చెట్టి తల్లి నాకు లేకుండా చేసినోళ్ళని నేను లేకుండా చేస్తాను అని ఒక్కొక్క వేటుకి నరికి పాడేశాడు. చివరికి అతనికి యావజ్జీవ శిక్ష పడింది. కానీ అతడు ఎక్కువ కాలం జైల్లో గడపలేదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సంతోషపూర్వకంగా ఖైదీలందరినీ విడిచిపెట్టేయడం ప్రభుత్వం వారి ఆనవాయితీ. అటువంటి ఓ సందర్భంలో పట్టాభి బందిఖానా నుంచి విముక్తి పొందాడు. కానీ పట్టాభి ప్రాపంచిక జీవితంలో చాలా మార్పు వచ్చింది. తిన్న పూట తింటాడు, లేకపోతే తినడు. గాజుల అమ్మకమే జీవనోపాధి గనక అలాగే అప్పుడప్పుడు ఓ గాజుల మూట భుజాన్ని వేసుకొని తిరుగుతాడు. పూర్వం వలె భారీ అమ్మకం ఏం లేదు. అసలు అతడు అమ్మకపు కేక వేయడం మానేశాడు. తనను అర్థం చేసుకుని ఆదరించే వాళ్ళ ఇళ్లకు మాత్రమే వెళ్తాడు. దయార్ద్ర హృదయులైన గృహిణులు ఇచ్చే వాటితోనే రోజులు గడిచిపోతున్నాయి. చాలామంది అతన్ని చూసి దూరంగా తొలగిపోతారు. భయంగా చూస్తారు. గుసగుసలాడతాడు. కానీ పట్టాభి అన్నిటికీ అతీతుడు అయినట్టుగా వారి దశ చూడసాగాడు. బయట ప్రజా బ్రతకనీయరు. గుడిసెలో అతడు బ్రతకలేడు. ఎటు చూసినా సీత నడయాడుతూ ఉన్న దృశ్యమే కనిపిస్తోంది. కూతురు కోసం కంటే మనవరాలు కోసం ఎంతో కుంగిపోయాడు అతను. ఈ విషయమంతా విని మాధురి కంపించిపోయింది. నీ వంటి సీత వంటి స్వభావులకు స్థానం లేదు ఈ ప్రపంచంలో తాత అని విలపించింది ఆమె మనసు. సాయంత్రం వ్యాహ్యాళికి వెళ్ళిన మాధురి దంపతులకు ఏకాంతంగా నది ఒడ్డున ఏదో తలపోతలలో ములిగి పరధ్యాన్నంగా ఉన్న పట్టాభి కనిపించాడు. తాత తీయగా పలకరించింది మాధురి. మా గాజుల తాత ఇతడే. అప్పుడప్పుడు మీకు చెప్తూ ఉంటానే, ఎన్నెన్ని గాజులు ఇచ్చేవాడని నాకు చిన్నతనంలో. భర్తకు ఆ విధంగా పరిచయం చేసింది. పలకరింపుగా చిరుహాసం చేశాడు మురళి. మీ అమ్మాయి గారికి నువ్వంటే చాలా అభిమానం పోయి రోజు తలబెడుతూనే ఉంటారు. ఎందుకో భర్త మాట్లాడే తీరు నచ్చలేదు మాధురికి. అయినా మాట్లాడకుండా ఊరుకుంది. ఓయ్ ఏంటి ముసలివాణిని పట్టుకుని అని అనుకుంది. చూడముచ్చటగా ఉన్న జంటను నోట మాట లేకుండా కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయేవాడు తాత. అప్పుడు పెళ్లిలో చూడ్డమే బాబుగారు మిమ్మల్ని అన్నాడు కడకి ఎలాగో. అలా ఏవో పొడి మాటలు మాట్లాడాక ఇంటికి వెళ్ళిపోయారు మాధురి మురళి. చూడు తాత, నచ్చ చెప్పబోతున్నట్టుగా అంది మాధురి. ఆ రోజు మా అమ్మ అలా అన్నందుకు నువ్వేం మనసులో పెట్టుకోకు. మరి పెద్దవాళ్ళకి ఏవో నమ్మకాలు ఉంటాయి కదా పిచ్చి తల్లి. నిష్కల్మషంగా నవ్వాడు పట్టాభి. ఎంత మాత్రం దానికి నాకు నచ్చజెప్పాలా? అది నేనెప్పుడో మర్చిపోయాను. అది అబద్ధమని ఇద్దరికీ తెలుసు. అది మర్చిపోతే అతను మళ్ళీ గాజులు తెచ్చి ఇవ్వకపోయేవాడా? ఆ విషయం ఇద్దరికీ తెలుసు. ఎంత అన్యాయం! డగ్గుతుకుతో అంది. అంతలో ఒక విరక్తి నవ్వు నవ్వాడు పట్టాభి. మిమ్మల్ని చూస్తే సీతే కళ్ళల్లో మెదులుతుందండి. సీతే గుర్తొస్తుంది అన్నాడు పట్టాభి. అది అదృష్టవంతురాలే, వెళ్ళిపోయింది. నాలాంటి వాళ్లే మిగిలారు దానికోసం ఏడవడానికి అన్నాడు పట్టాభి. ఈ ధోరణి మురళిని భయపెట్టింది. నడుమదు, ఆలస్యమైంది, చీకట్లో పురుగు పుట్రా ఉంటాయి అంటూ దారి తీశాడు. మాధురి అనుసరించింది. పండక్కు వచ్చారు కూతురు అల్లుడు. విశాలక్షమ్మగారు అదృష్టవంతురాలు అని అనుకున్నాడు మనసులో పట్టాభి. నువ్వు అతడితో ఆత్మీయంగా మాట్లాడకూడదు మధు. మాధురి అమితంగా బాధపడింది. ఒక్క మాటలో, ఒక్క సన్నివేశంలో సామాన్యులకు అర్థమయ్యే మనిషేనా తాత? వారం రోజుల తర్వాత మాధురి షికారుకు రావడం కానీ బయటకు రావడం కానీ మానేసింది. ప్రసవించే రోజులు దగ్గర పడ్డాయి. అలా రోడ్డు మీద వెళ్తున్న పట్టాభి ఆ ఇంటి పాలేరు ఎవరితోనో అంటున్నాడు. ఆ మాటలు విన్నాడు. అమ్మాయి గారికి కొడుకు పుట్టాడు. సాయంత్రం 3 చేతులెత్తి దేవుడికి నమస్కరించాడు పట్టాభి. నా తల్లిని చల్లగా చూడు
అనుకున్నాడు. మగపిల్లాడా, అమ్మాయి అయితే నేను చక్కగా గాజులు తొడిగేవాడిని, ఆడ కూతురు అందమే వేరు, ఇంటికి కళ అనుకున్నాడు. ఏవో 2 చొక్కాలు తీసుకుని మనోడు పుట్టాట బాగున్నాడా అండి వాళ్ళు తల్లి బిడ్డ అని వెళ్ళాడు. ఏ కళనుందో విశాలాక్షి విసుక్కోకుండా చొక్కాలు ఉంచుకుంది. నీళ్ళు వేసుకున్న రోజు చూద్దుగానిలే, ఇప్పటికి వెళ్ళు అని పంపించేసింది విశాల. పట్టాభికి జ్వరం వచ్చింది. 4 రోజులు లేవలేదు. అమ్మాయి గారిని చూడాలి చూడాలి అంటూనే కలవరిస్తున్నాడు. ఆ తర్వాత ఒకరోజు స్పృహ వచ్చింది. అప్పుడు కొన్ని గాజులు, పూలు, పళ్ళు అన్నీ కొనుక్కొని అమ్మాయి గారిని చూద్దామని వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. అవి కూడా అరువు మీద తెచ్చుకున్నాడు. ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఏడుస్తున్న బిడ్డను సుభద్రమ్మ గారు సముదాయిస్తోంది. మంచం నడుమున శిలా విగ్రహంలా కూర్చుంది మాధురి, చలన రహితంగా. గోడవైపుకు తిరిగి ఉన్న ఆమె మొహం విరబోసుకున్న జుట్టు మాత్రమే కనిపిస్తోంది పట్టాభికి. అమ్మాయి గారు, మిమ్మల్ని బాబుని చూడ్డానికి వచ్చాను తల్లి. ఏం మాట్లాడలేంటి? ఎవరు? ఆలస్యంగా వచ్చానన్నా, మొన్నే రావాల్సింది, కానీ వెధవ జ్వరం పీల్చి పిప్పి చేసింది. ఏం చెయ్యను తల్లి. 2 అడుగులు ముందుకేశాడు. మాధురి తిరిగి చూడలేదు. తాత మీదే కోపం వచ్చిందా తల్లి? వద్దు తల్లి వద్దు, ఇలా చూడు, ఈ గాజులు నీకోసం తెచ్చాను తల్లి అందించబోయాడు దగ్గరగా వెళ్ళి. కళ్ళెత్తి తాత వైపు చూసింది మాధురి. పామును చూసినట్టు అడుగు వెనక్కి తీసుకున్నాడు పట్టాభి. అమ్మాయి గారు! ఆ ఆక్రోశానికి దిక్కులే దద్దరిల్లాయి. చేతిలోని గాజులు నేల మీద పడి తునకలయ్యాయి. కుప్పగా కూలిపోయాడు. నేను చూడలేను తల్లి, నేను భరించలేను. మొహం కప్పుకొని బావురుమన్నాడు. కళకళ్ళాడే నిన్ను ఇంతలోనే ఇలా కళాహీనంగా తయారు చేయడానికి ఏం పాపం చేశావు తల్లి? కుళ్ళి ఏడ్చాడు. భద్రమ్మ శోకం తారాస్థాయిని అందుకుంది. వసారాలో నుంచి విశాలాక్షి రాగాలు వినిపిస్తున్నాయి. మాధురి విరాగిలాగా కూర్చుంది, బాధలకు అతీతమైనట్టుగా. నా సీత లేకపోయినా నువ్వు పచ్చగా ఉన్నావని మురిసిపోయాను కదా తల్లి. నేను ఎలా బ్రతకను? అతడి శోక ప్రవాహం సుళ్ళు తిరిగిపోతోంది. ఏడుపులు ఊడుపులు అయిన తర్వాత సుభద్రమ్మ చెప్పింది. బిడ్డ పుట్టాడన్న సంతోషంతో చూడ్డానికి వస్తుంటే దారిలో కారు యాక్సిడెంట్ అయి మరణించాడు మాధురి భర్త. పుట్టిన బిడ్డ వైపు ఒక్కసారి చూశాడు తాత. భారంగా బయటికి నడిచాడు. తండ్రి గండాన పుట్టాడు. అతడి చెవులలో రింగుమన్నాయి పాలేరు మాటలు. బిడ్డను ఎత్తుకోవాలని కానీ, మరొక్క క్షణం అక్కడ నిలవాలని కానీ అనిపించలేదు. ఒక్కసారిగా మతిపోయిన అతడికి. చూడమ్మా, పిల్లాన్ని దగ్గరకు తీసుకో, ఎలా ఏడుస్తున్నాడో చూడు. భద్రమ్మ మాటలను మాధురి వినిపించుకోలేదు. అలా అన్యమనస్కంగా చూస్తూ కూర్చుంది. అలా అంటే ఎలానే తల్లి, పోయిన వాళ్ళతో మనము పోలేంగా, మనసు రాయి చేసుకోవాలి. బిడ్డకు తానే పాలు బట్టి నిద్రపుచ్చింది భద్రమ్మ. కాసేపటికి విశాల వచ్చింది కూతురు గదిలోకు. చూడు మాధురి, నిద్రలో నీ కొడుకు ఎంత బాగున్నాడో, ఎంత బాగా నవ్వుతున్నాడో. అంతలో దుఃఖం ముంచుకురాగా వడివడిగా బయటికి వెళ్ళిపోయింది. మాధురి అప్పటికి కూడా కదలలేదు. ఆమెలోని చైతన్యం నశించిపోయిందా అన్నట్టు కూర్చుంది కదలకుండా. ఎవరి మాటలు ఆమె ధ్యాస మళ్లించలేకుండా ఉన్నాయి. 2 రోజులుగా అమ్మాయి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవడం లేదు. ఏమీ మాట్లాడదు. నాకేమిటో భయంగా ఉంది. భర్తను పట్టుకొని గోడుని ఏడ్చింది విశాలాక్షి. వెంకట్రామయ్య మెల్లగా కూతురు వద్దకు వెళ్ళాడు. పడుకున్న బిడ్డను తదేకంగా చూస్తూ విరాగిలాగా కూర్చున్న కుమార్తెను చూసి తండ్రి ప్రాణం గిలగిల్లాడిపోయింది. ఏం చెప్పడానికి నోరు రాక పసివాడిని చూస్తూ మరో పక్క కూర్చున్నాడు. అంతలో సుడిగాలిలా పరిగెత్తుకొచ్చాడు నౌకరు. అయ్యగారు, గాజుల పట్టావి చచ్చిపోయాట. ఒక్క ఉదుటం లేచాడు వెంకట్రామయ్య. ఎప్పుడు? మొన్న ఇక్కడికొచ్చి వెళ్ళాక మంచాన పడి మరింక లేవలేదుట. ఈ పొద్దున్నే ప్రాణం పోయిందిట. శవాన్ని మన వీధి నుంచే తీసుకుపోతున్నారట. చచ్చిపోతూ కూడా అమ్మాయి గారికి అన్యాయం జరిగింది అని ఏడ్చాడట. గాజుల తాత చచ్చిపోయాడా? అంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడని మాధురి అమాంతం గావుకేక పెట్టినట్టు అడిగింది. అవునమ్మా, అదిగో బాజాలు, ఊరేగింపు మన వీధికే వస్తున్నాయి. కిటికీ వద్దకు పరిగెత్తింది మాధురి. మొహం కనిపించనంతగా శవం మీద పూలు దండలు కప్పారు. ఏంటో కొందరి చావులు కూడా పెళ్లిలాగే జరుపుకుంటారు అని అనిపించింది మాధురికి. తాత మీద అభిమానం ఉన్న వారంతా చందాలేసుకొని జరిపిస్తున్నారట. నౌకరు విశదీకరించాడు.
ఆనాడు తన దగ్గరకు వచ్చి తనకొచ్చిన వైధవ్యాన్ని గురించి దేవుణ్ణి నిందించడం, తన కోసం బాధపడడం గుర్తొచ్చాయి మాధురికి. భారంగా నడిచి వచ్చింది కిటికీ దగ్గర నుంచి. పసివాడు నిద్రలో అమాయకంగా నవ్వుతున్నాడు. బిడ్డకు దిష్టి తగలకుండా అంటూ చేతులకు బుల్లి నల్లగాజులు తొడుగుతోంది భద్రమ్మ. మాధురి మనసు కలుక్కుమంది. గాజులను ఎప్పుడు ఏ సందర్భంలో చూసినా తాత గుర్తొస్తాడు. నొప్పి పెట్టిన చేతులకు గాజులు వేసుకోవాలి. ఇదొక తీయని బాధ. తల్లి అనేవాడు పదే తనకు గాజులు తొడుగుతూ. ఏంటో బ్రతికే తీయని బాధ అమ్మాయి గారు. కష్టం సుఖం కలిసే ఉంటాయి, కలగా పులగంగా. ఒకసారి ఏడుస్తూ బ్రతకాలి. సీత లేదు అన్నాక ఇక బ్రతకాలి అని అనిపించలేదు. అయినా బ్రతికాను అంటూ ఎన్నెన్నో మాట్లాడేవాడు. ఒక్క నెల క్రితమే వైరాగ్యం ఏమిటేమిటో అనుకున్నారు తమ దంపతులు ఆనాడు. కానీ ఆ మాటలలో నిజం ఎంత? తానంటే ప్రాణం పెట్టే తాత, తనను ప్రాణాధికంగా ప్రేమించిన భర్త, ఇరువురు తనను వీడి తనువులు చాలించారు. పసివాడు ఇంకా బోసి నవ్వులు కురిపిస్తూనే ఉన్నాడు నిద్రలో. ఆ నవ్వు చూసిన మాధురి మనసులో తీయని మమత తలెత్తి అంతలోనే ఆప్యాయంగా లేవనెత్తి గాఢంగా గుండెలకు అదుముకుంది మొదటిసారిగా. ఈ 4 రోజుల నుంచి భర్త మరణ వార్త విన్న దగ్గర నుంచి ఇక తనకు బ్రతకాలని అని అనిపించలేదు. పుట్టిన బిడ్డ మొహం చూడకపోయింది. ప్రాణం తీసుకునే మార్గం అన్వేషించింది మనసు. కానీ ఇప్పుడు ఆ ఆలోచనే ఘోరంగా అనిపిస్తోంది. చావాలనే లేదు. అమ్మో, తండ్రి లేని ఈ పసిగందును, తల్లి కూడా లేని నిర్భాగ్యుణ్ణి చేయలేను చేతులారా. తల్లి తండ్రి లేని సీత జీవితం ఎంత అధ్వాన్నంగా ఉండేదో, ప్రేమ ఆర్ద్రతలు కరువై ఎంతగా కొట్టుకుపోయేదో నేను బాగా ఎరుగుదును. మా అమ్మ నన్ను ప్రేమగా చూసి దగ్గరకు తీసుకుంటే సీత కనులు చెమరించడం ఎన్నోసార్లు చూశాను. తెలిసి నేను ఇటువంటి దుర్గతికి తోయను నా పిల్లాన్ని. నీకోసం బ్రతుకుతాను బాబు, నీకోసం బ్రతుకుతాను. తనలో తానే వేదాంతిలాగా నవ్వుకుంటూ, నిజంగా బ్రతికే తీయని బాధ కదూ. అక్షర జ్ఞానము విద్యాగంధము ఏ మాత్రం లేని తాత మానవ జీవితాన్ని ఎంత ఘనంగా వ్యాఖ్యానించాడు. కథ సమాప్తం. ఈ కథ అందరికీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి చూడండి. మెంబర్షిప్లో పూర్తి నవలలని లాగిన్ అయి వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.